నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ఏపీకి కొత్త డీజీపీ వస్తున్నారు. హరీష్ కుమార్ గుప్తాని ఈ పదవికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈ ఎంపిక వెనుక విశేషాలని మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంటే ద్వారకా తిరుమలరావు గారిని ఇంకా 31st తో ఆయన రిటైర్ అవుతున్నట్టున్నారు. రిటైర్ అవుతున్నారు కానీ ఇప్పుడు పదవిలో ఆయనే ఉన్నారా డీజీపీగా? ఉన్నారు, రేపటి వరకు ఉంటారు, రేపు సాయంత్రం వరకు. ఎల్లుండి నుంచి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వస్తారు. ఇందులో విశేషాలు ఏంటంటే, ఒకటేమో ద్వారకా తిరుమలరావు గారు ఎప్పుడు వచ్చారు, జూన్లో వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశాడు ఆయన్ని, ద్వారకా తిరుమలరావు గారిని. 7 నెలలు అయింది ఆయన డీజీపీ పదవిలో ఉండి. ఇప్పుడు రాబోతున్న హరీష్ కుమార్ గుప్తా గారు 1992 బ్యాచ్ ఆఫీసరు. ఆయన ఆగస్టు వరకు ఉంటారు. హరీష్ కుమార్ గుప్తా గారు ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి కొత్త డీజీపీ అవుతారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఆగస్టు వరకు ఉంటాడు, 8 నెలల్లో. ఈలోగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ద్వారకా తిరుమలరావు గారిని, ఆయన రేపు రిటైర్ అవుతున్నారు కదా, ఎల్లుండి నుంచి ఆర్టీసీ ఎండి కమ్ వైస్ చైర్మన్గా అపాయింట్ చేశారు 12 నెలలకి. యాక్చువల్గా ద్వారకా తిరుమలరావు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ ఎండీగా ఉండేవాడు ఆయన. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డీజీపీ చేశారు. డీజీపీ అంటే డీజీపీ హెచ్ఓపిఎఫ్ అంటారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. డీజీపీ ర్యాంక్లో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, కానీ ఒక్కరు మాత్రమే డీజీపీ హెచ్ఓపిఎఫ్ అవుతారనమాట, యాక్చువల్ హెడ్ అవుతారు. సో ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండగానే ఈ పదవికి ఎంపిక చేశారు, కానీ 2 పదవుల్లో ఉంచారు ఆయన్ని ఇన్నాళ్ళు. సో ఆయన ఆర్టీసీ ఎండీ, ఇటువైపు డీజీపీ. ఇప్పుడు 2 నుంచి రిటైర్ అవుతాడు ఆయన. సహజంగా రిటైర్మెంట్ అయిపోతే 2 పదవులు పోతాయి కాబట్టి కొత్తగా 12 నెలల పాటు ఆర్టీసీ ఎండీగా ఉండే విధంగా ఒక జీవో ఇచ్చారు తాజాగా. అది ఒక విశేషం. రెండోది ఏంటంటే, యాక్చువల్గా మాదిరెడ్డి ప్రతాప్ గారు అందరికంటే సీనియర్ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లలో. ఆయన 1991 బ్యాచ్. ఇప్పుడు ఎంపిక చేసినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు 1992 బ్యాచ్, అంటే 1 ఇయర్ జూనియర్ యాక్చువల్గా. అయినా కూడా మాదిరెడ్డి ప్రతాప్ గారిని గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లూప్ లైన్లో పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా పక్కనే పెట్టింది. సో ఆయనకి ఇవ్వలేదు ప్రాధాన్యత. హరీష్ కుమార్ గుప్తా గారిని ఎంపిక చేశారు. యాక్చువల్గా హరీష్ కుమార్ గుప్తా గతంలో కూడా డీజీపీ హెచ్ఓపిఎఫ్గా పనిచేశారు. ఎప్పుడు పనిచేశారు? మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నారు. ఆయన పనితీరు సరిగ్గా లేదు, పక్షపాతంతో ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తే ప్రతిపక్షాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన బదిలీ చేసింది. బదిలీ చేసి అదే ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా పెట్టింది ఆ టైంలో. కాబట్టి ఎన్నికల టైంలో ఆయన డీజీపీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి కొత్తగా డీజీపీని వేసుకున్నారు, ద్వారకా తిరుమలరావు గారిని. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, హరీష్ కుమార్ గుప్తాకి సంబంధించి ఇచ్చిన జీవోలో ఏమనుందంటే, ఆయన్ని డీజీపీగా నియమిస్తున్నాము అని కాకుండా, హరీష్ కుమార్ గుప్తా ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఇచ్చారు. ఫుల్ అడిషనల్ ఛార్జ్ అన్నారు. అంటే అదనపు బాధ్యతలు. డీజీపీ హెచ్ఓపిఎఫ్గా ఇచ్చే అదనపు బాధ్యతలు ఏంటి? ఆయన ఆల్రెడీ విజిలెన్స్ డీజీపీగా ఉన్నాడు, అంటే విజిలెన్స్ డీజీపీగా ఉండి అదనపు బాధ్యత కింద డీజీపీగా చేశారన్నమాట. ఓకే. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇట్లానే అయింది. అప్పుడు గౌతమ్ సావంగ్ డీజీపీగా ఉన్న తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా డీజీపీని తీసుకోవాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఇట్లానే ఎఫ్ఏసీగా నియమించాడు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని. ఆయన కూడా వేరే పదవి ఉండేది, అది కాకుండా అడిషనల్ ఛార్జ్గా డీజీపీ ఇచ్చాడు. ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటే ఏంటి? ఇన్ఛార్జిగా ఉంటాడు ప్రస్తుతానికి అని, ఒక రకంగా తాత్కాలికం అని. కానీ తాత్కాలిక పేరుతోటే దాదాపు 3 సంవత్సరాల పాటు అనుకుంటాను రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా కొనసాగాడు. అంటే ఆయన పెట్టుకోవాలనుకున్నాడు, ఆయన పెట్టుకున్నాడు, పేరుకి తాత్కాలికం అన్నాడు, కానీ యాక్చువల్ కంటిన్యూ అయ్యాడు గవర్నమెంట్ చివరి వరకు. ఎందుకు అట్లా జగన్మోహన్ రెడ్డి చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశాడు? కారణం ఏంటంటే, మనం గతంలో మాట్లాడుకున్నాం, డీజీపీ అపాయింట్మెంట్కి సంబంధించి యూపీఎస్సీ నిబంధనలు ఉన్నాయి, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం అయితే
స్టేట్ గవర్నమెంట్ సీనియారిటీ లిస్ట్ పంపించాలి. అందులో నుంచి 3 పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సీ వాళ్ళు ఇంటర్న్ స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. పంపిస్తే ఆ 3 ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అది ప్రొసీజర్. అయితే మీరు కావాలనుకున్న వ్యక్తి సీనియర్ కాకపోతే, అంటే సీనియారిటీ లేదనుకోండి, ఆయన అసలు ఆ లిస్టులోనే ఉన్నాడు ఆయన పంపించడానికి. ఆ ప్రాబ్లం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల అసలు ఈ గొడవంతా ఎందుకని చెప్పి తాత్కాలికం అని పేరుతోటి గడిపేశాడు మొత్తం. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇప్పుడు ఏం చేశారు, మాదిరెడ్డి ప్రతాప్ గారు సీనియర్ కదా, ఒక్క కారణం. తర్వాత అక్కడికి లిస్టు పంపిస్తే ఆ లిస్టులో మరి ఈయన పేరు ఉంటుందో ఉండదో అనుకున్నారో ఏంటో తెలియదు, కారణం ఏంటో తెలియదు. యాక్చువల్గా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అయితే 3 నెలల ముందే ఇప్పుడున్న డీజీపీ రిటైర్మెంట్కి పంపించాలి, ఈ లిస్ట్ని పంపించాలి వాళ్ళకి. అది ఏమీ చేయట్లేదు, ఎందుకో తెలియదు. వీళ్ళు చేయకుండా ఈయన కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని, ఎందుకంటే వీళ్ళు నేరుగా డీజీపీ హెచ్ఓపిఎఫ్ అంటానికి లేదు. ఓకే, తాత్కాలికం అని, అందుకని తాత్కాలికం పేరుతోటి వేసుకొని నడిపించేస్తున్నారు బండి. దీని మీద ఒకళ్ళు కేసు వేసారనమాట. ఇప్పుడు మన ఏపీ హైకోర్టులో ఏమని, వీళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని పాటించడం వల్ల, యూపీఎస్సీ నిబంధనలు కూడా పాటించడం వల్ల. కాబట్టి చూడండి, నేను అయితే ఆల్రెడీ ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. వాళ్ళేమన్నారు, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి ఆల్రెడీ కొన్ని కేసులు, కాబట్టి వాటితో జత చేసి అక్కడ పంపించేయండి అన్నారు. సో దాని మీద ఏమీ రాలేదు. ఆ రకంగా ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా డీజీపీ అయ్యారు. 8 నెలల పాటు ఉంటాడు ఆయన. తర్వాత ఇందులో ఉన్న ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ హెచ్ఓపిఎఫ్ అవ్వకుండానే పదవీ విరమణ చేశాడు. యాక్చువల్గా ఆయన ద్వారకా తిరుమలరావు గారి బ్యాచ్మేటు, 1989 బ్యాచ్ వీళ్ళంతా, ద్వారకా తిరుమలరావు, ఏబి వెంకటేశ్వరరావు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన సస్పెన్షన్లో ఉంచాడు కాబట్టి అవకాశం రాలా. దానికి తోడు మే 31, 2024 రిటైర్ అయ్యాడు ఈయన. కొత్త ప్రభుత్వం రాబోయే ముందు రిటైర్ అయ్యాడు. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే నాకు అవకాశం ఉండేదేమో ఇది ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కానీ ఇంకో పదవి ఇవ్వడానికి, అది జరగలేదు. అలా జరగకపోయినా కూడా తర్వాత పదవి ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ విధంగానైతే ద్వారకా తిరుమలరావు గారికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆర్టీసీ ఎండి కమ్ వైస్ చైర్మన్ అని పదవి ఇచ్చారో 12 నెలల పాటు, ఆ విధంగా ఇవ్వచ్చు. కానీ ఇవ్వలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడు అని కదా విమర్శ. అది జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శ, లేకపోతే వైసీపీ చేసిన విమర్శ. వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెట్టాడు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తాడు అనేది విమర్శలు చేశారు. పైకి ఏదో కారణం చెప్పినా ప్రధానంగా ఆ కారణంతోటే ఆయన సస్పెండ్ చేశారు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అవును, టెక్నికల్గా ఏదో కారణం చూపించవచ్చు. కానీ మరి అంతగా టీడీపీ ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యక్తికి ఎటువంటి పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అంటే ఏమనుకోవాలి, 2 విషయాలు అనుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం అవ్వాలి. అదేంటంటే, ఒకటి, ఆయన తెలుగుదేశం పార్టీకి ఏమీ చేయలేదు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు, చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయనకి పదవిని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని చాలా హెరాస్ చేసినప్పటికీ, తెలుగుదేశం పేరుతోటి ఆయన చాలా నష్టపోయినప్పటికీ అందుకనే ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన నిజంగా ఏం చేయలేదు. 2, ఆయన చాలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఆరోపించినట్టుగానే టీడీపీకి, అయినా కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వడు అనేటువంటి ఒక అపవాదో వాస్తవమో ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రకారం ఆయన ఇవ్వదలుచుకోవాలా. లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి కులమే కాబట్టి ఇవ్వలేదు. ఏదో ఒకటి అయి ఉండాలి వీటిల్లో. అది ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ఏబి రావు గారికి మాత్రం ఆ రకంగా పాపం ఒక మంచి అవకాశం కోల్పోయాడు ఆయన. అది ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు ఫస్ట్ నుంచి ఛార్జ్ తీసుకోవాలి. అంటే ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఆయన హోమ్ సెక్రటరీగా ఉన్నాడు ఇప్పుడు. ఇది ఎడిషనల్ బాధ్యత అన్నమాట. కానీ ఎడిషనల్ బాధ్యతలోనే నాకు తెలిసి 8 నెలలు గడుస్తాయి, రిటైర్ అవుతాడు. రైట్, థ్యాంక్ యూ సార్.